జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏ షాపింగ్కో వెళ్ళుంటారు, అయినా వాళ్లతో నీకు అర్జెంట్ పనే లేదు కదా? పనేమీ లేదు గాని నా అనుమానం ఏంటంటే ఆ పిల్లకి గుండె జబ్బు ఉంది కదా, పొద్దున్నే దానికి సీరియస్ అయి హాస్పిటల్కి తీసుకెళ్లారేమో, ఆపరేషన్ చేయిస్తున్నారేమో. బోనా, ఆ పని పిల్లకు వాళ్ళెందుకు ఆపరేషన్ చేయిస్తారు? ఆపరేషన్ చేయాలంటే దగ్గర దగ్గర 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కదా. ఆ 10 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటుందంటావా? ఒకవేళ నిజంగా ఆపరేషన్ చేయాల్సి వస్తే మనల్ని కొద్దో గొప్ప డబ్బు అడిగేవారే కదా. హలో హలో సార్, ఎవరు? ఫైనాన్సర్ సుధాకర్ సార్. సుధాకర్, ఎలా ఉన్నారు? వ్యాపారం ఎలా ఉంది? పర్లేదు సార్. ఏంటి నాకు ఫోన్ చేశారు? నాకేం అప్పక్కర్లేదే. భలేవారే సార్. మీరు అప్పెందుకు చేస్తారు సార్? మీ దగ్గరే కుప్పలు తెప్పలుగా డబ్బులున్నాయి సార్. చెప్పు సుధాకర్, నాకెందుకు ఫోన్ చేశావు ఇప్పుడు? ఇందాక మీ అబ్బాయి హర్ష ఫోన్ చేస్తే రాజా హాస్పిటల్కి వెళ్ళాను సార్. అప్పుగా 10 లక్షలు ఏదో సంబంధం ఉందని. వాళ్ళందరికీ ఏ సంబంధం ఉందో ఇప్పుడే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకుందాం. పద, కమ్. స్వామి, మా వంశానికి ఏదో శాపం ఉంది, అది నీకు తెలుసు. ఆ శాపంతో 6 తరాల కోడళ్లు చనిపోయారు, అది కూడా నీకు తెలుసు. ఆఖరికి నా మొదటి భర్త కూడా చనిపోయాడు. ఇప్పుడు నా కూతురు చావు ముంగిట ఉంది. ఇది శాపమో లేక మరొకటో నాకు తెలియదు. కావాలంటే నా ప్రాణాలు తీసుకో, నా బిడ్డని బ్రతికించు తండ్రి. నాకు నా కూతురు కావాలి. దేనికి వెయిట్ చేయాలి? హర్ష నిజంగానే యాక్సిడెంట్ చేశాడో లేదో, ఆ పిల్లకి దెబ్బలు తగిలాయో లేదో మనకు తెలియాలి కదా. హర్ష చెప్పాడు కదా. తను అబద్ధం చెప్తున్నాడేమో. ఏం మాట్లాడుతున్నావు భువన? వాడెందుకు అబద్ధం చెప్తాడు? ఎందుకైనా మంచిది ప్రసాద్, మనం ఒక్కసారి ఆ పిల్లని చూసొచ్చి ఆ తర్వాత బిల్ పే చేద్దాం. ఆ పిల్ల ఐసీయూలో ఉంది, కండిషన్ క్రిటికల్ గా ఉందని చెప్పాడు కదా. ఆ కండిషన్ లో పేషెంట్ దగ్గరికి ఎవరిని అలౌ చేయరు. అది కాదు ప్రసాద్. చూడు, మనం లేట్ చేస్తే హర్షకు కోపం వస్తుంది, గొడవ చేస్తాడు. హాస్పిటల్లో పరువు పోవటం అవసరమా? లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్లి సరెండర్ అవుతాడు, కేసు అవుతుంది, శిక్ష పడుతుంది. ఫలానా రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి ఇలా చేశాడు అని అందరూ అనుకుంటుంటే నా పరువు మొత్తం పోతుంది. దానికన్నా ఇప్పుడు ఈ 10 లక్షలతో వదిలించుకోవటం మంచిది. నేను చెప్పేది విను ప్రసాద్. ఆ పిల్లకు ఆల్రెడీ గుండె జబ్బుంది, త్వరగా ఆపరేషన్ చేయాలని ఆ రోజు ఇంటికొచ్చిన డాక్టర్ చెప్పాడు. నా అనుమానమే కరెక్ట్ అయితే యాక్సిడెంట్ లో తలకి గాయమయ్యిందని మనతో అబద్ధం చెప్పి ఆ పిల్లకి గుండె ఆపరేషన్ చేపిస్తున్నాడేమో.
అలా ఎందుకు చేస్తాడు? అబద్ధం చెప్పి ఆ పిల్లకు హార్ట్ ఆపరేషన్ చేయించాల్సిన అవసరమే ఉంది? ఆ పిల్లకు హర్షకు ఏమిటి సంబంధం? అది తెలుసుకోవడానికే కదా మనం హాస్పిటల్కి వచ్చాం. ఏందిరా ఆఫీస్ కని పోయి అప్పుడే వచ్చిండ్రు, ఏమైందే? శశి లాకర్ కీస్ ఎక్కడ ఉన్నాయి? కబోర్డ్ లో ఉన్నాయి. ఎందుకు? ఎందుకు అని అడుగుతుంటే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నాడేంటి? ఏమైంది చారుకేశం? మంగమ్మకి సీరియస్ గా ఉందట శశమ్మ. హాస్పిటల్లో జాయిన్ చేశారట. సర్జరీ చేయాలట. 10 లక్షలు కావాలట. టైంకి ఆఫీస్ లో కూడా డబ్బులు లేవు, అకౌంట్ లో కూడా లేవు. అందుకే ఇంట్లో ఉన్న 20 లక్షల్లో 10 లక్షలు తీసుకువెళ్దామని వచ్చాం. మొదలైందమ్మా మీ ఆడపడుచు డబ్బుల దందా. ఈ క్యాష్ అవుట్ గోయింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అవునమ్మా, ఈ రోజు 10 లక్షలు కావాలన్నారు, రేపు 10 కోట్లు అంటారు, ఎల్లుండి 100 కోట్లు. ఆ తరువాత ఉన్నదంతా ఇచ్చేయమంటుంది. ఒరేయ్, ఇది మా డబ్బేరా. హ, ఆ రోజు జై మా అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే ఈ రోజు ఈ ఆస్తి మాదయ్యేది, మేమే యజమానులు అయ్యేవాళ్ళం. అప్పుడు అలా జరగలేదు కాబట్టి ఇప్పుడు మాకు నచ్చలేనిది ఏది జరగనీయంరా. మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. చిచ్చి, ఏం చేస్తున్నారు మీరు? చార్ కేసు చెప్పలేదా? అందుకే అడుగుతున్నాను. ఎవరికో గుండె జబ్బు అయితే మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఎవరికో ఏంటి? మంగ నా మేనకోడలు కాదు, నా అన్నయ్య చావుకు కారణమైన దాని కూతురు. మంగ నీకు మేనకోడలే అన్న విషయం మర్చిపోకు. నా అన్నయ్యే లేనప్పుడు మేనకోళ్లు మాత్రం ఎందుకు? ఈ డబ్బులు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. మూర్ఖంగా మాట్లాడకు శశి. ఈ రోజు సర్జరీ చేయకపోతే మంగ బ్రతకదు. పోతే పోనీయండి. మా అన్నయ్య చావుకి అది మూల్యం చెల్లించింది అనుకుంటాను. శశి, శశి, నువ్వు అసలు మనిషివేనా, ఆడదానివేనా? ఇద్దరు పిల్లలకి తల్లివయ్యావు. ఒక అమ్మ మనసును అర్థం చేసుకోలేవా? చిచి, నేనిప్పుడు ఎవరినైనా ఒకప్పుడు మా అన్నయ్యకు చెల్లెల్ని. నా అన్నయ్య చావుని నేను ఇంకా మర్చిపోలేదు. అందుకు కారణమైన వాళ్ళని కూడా నేను మర్చిపోను. మన డబ్బులతో అది బ్రతకూడదు. ఏయ్, మన డబ్బేంటి? మన డబ్బు ఈ ఆస్తిలో సగం దివ్యది. తన డబ్బే తనకిస్తున్నాను. తనకి ఏ ఆస్తి వద్దని తను చెప్పింది కదా. దివ్య వద్దంటే మాత్రం నేను ఇవ్వకుండా మానేస్తానా? ఇలాంటప్పుడైనా ఇవ్వకపోతే ఎలా? ఏమైనా సరే నేను ఈ డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ఏటైనా పో. నువ్వు ఆఫ్టర్ ఆల్ నా భార్యవి. కానీ దివ్య తోడబుట్టిన నా చెల్లెలు మంగ, మళ్ళీ పుట్టిన మా అమ్మ. నాకు వాళ్ళకంటే నువ్వేం ఎక్కువ కాదు. ఏమండి, 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 ఆగండి. వర్కౌట్ కానట్టుంది. అభి నొప్పించడం శశి తరమా? ఏమండి, ఒక్క నిమిషం. పద. ఎంత చెప్పినా వినలేదు. డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. నువ్వు వెనకాలే ఇల్లమ్మా. ఎందుకు? దానికి దగ్గరుండి ఆపరేషన్ చేయించాలా? నువ్వే డబ్బులిచ్చినట్టు ఆ దివ్యకి చెప్పి తను తలదించుకునేలా చెయ్యి. నేను మీకు అబద్ధం చెప్పాను, అది తప్పే. నేను ఒప్పుకుంటాను నాన్న. ఆ తప్పుకి నన్ను క్షమించండి నాన్న.
కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. నిస్వార్థంగా నువ్వు అడిగిన కోరిక కోసం నీతో కాళ్ళు పట్టించుకునేంత నీచుడు కాదరా నీ తండ్రి. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందిరా, గర్వంగా ఉంది. మంగ నన్ను తాతయ్య అని పిలిచింది. అప్పుడే తనకు నేను తాతయ్యని అయిపోయాను. మంగ మీద మీకే కాదు, ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? ఎవరికి డబ్బులు ఇస్తానంటున్నావు? మంగ ఆపరేషన్కు భువనా? ఏమక్కర్లేదు. ఆపరేషన్ చేయకపోతే తను చనిపోతుంది. పోతే పోని. భువనా, హర్ష బాబు నిన్ను ఎంతగా అవమానించాడో అప్పుడే మర్చిపోయావా? దివ్య కోర్టులో నీ పరువు తీయడం మర్చిపోయావా? సుమిత్రక్క నీకు చేసిన మోసం మర్చిపోయావా? వాళ్ల మీద కోపాన్ని మంగ మీద చూపించడం ఎందుకు? వాళ్ళు మంగపై ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి, వాళ్లతో పాటు మంగ కూడా మనకి శత్రువు అవుతుంది కాబట్టి. అర్థం లేకుండా మాట్లాడకు భువనా. మీ పిన్ని ఏంట్రా ఇలా చేసింది? తను ఇలా చెయ్యకపోతే ఆశ్చర్యపడాలి, కానీ ఇలా చేస్తే బాధ ఎందుకమ్మా? అయినా నువ్వేంటమ్మా నిజాన్ని దాచిపెట్టాలని మేమనుకుంటుంటే నువ్వు చెప్పాలనుకుంటున్నావు? నిజం చెప్పడానికి ఇదే సరైన సమయం అనిపించింది అత్తయ్య. లేదండి, మంగ ఉన్న పరిస్థితుల్లో మనం నిజం చెప్పకూడదు. మావయ్య గారు డబ్బులు ఇస్తారన్న ఆశ కూడా పోయింది. ఇప్పుడు ఇప్పుడు ఎలా అండి? అదే ఆలోచిస్తున్నానండి. మీరేమనుకోకపోతే నేను ఒక పని చేశానమ్మా. మీతో చెప్పకుండా మీ అన్నయ్యకి ఫోన్ చేసి మంగ గురించి చెప్పాను. డబ్బులు తీసుకుని వస్తానన్నారు. ఎంత పని చేశారు అత్తయ్య? క్షమించమ్మా, నాకు వేరే దారే కనపడలేదు. మంగ కోసం తప్పలేదు. అవునండి, బావగారి దగ్గర తీసుకోవడం తప్పేమీ కాదు. త్వరగానే తిరిగిచ్చేద్దాం. శశి వదనకి విషయం తెలిసిపోతుంది. తెలిసిందో లేదో, తెలిస్తే ఇంకేమంటుందో ఏమో. మీపై నాకు చాలా కోపంగా ఉంది దివ్యమ్మ. ఎందుకు చారుకేశ?
అన్నయ్యతో ఎలాగో చెప్పలేకపోయారు. కనీసం నాతో అయినా చెప్పాలనిపించలేదా మీకు? నీతో చెప్తే అన్నయ్యతో చెప్పినట్టే కదా. మంగమ్మ పరిస్థితి తెలుసు కూడా మీరు ఇంత మొండిగా ఎందుకున్నారమ్మా? ఇదిగో అంతా తినవల్లే. వదినేమనకండి అన్నయ్య. మంగ గురించి నీకు చెప్పకపోవడానికి కారణం వదిన కాదు. అలా చెప్పమ్మా, లేకపోతే అన్నిటికీ నన్నే అంటారు. అన్నయ్య తరపున నేను సారీ చెప్తున్నాను వదిన. ఈ రోజు మంగ ప్రాణాలతో బయట పడిపోతున్నట్టే. అందుకు కారణం మీరే. చాలా థ్యాంక్స్ వదిన. డాక్టర్, డాక్టర్, సర్జరీ సక్సెస్ అయింది. కాసేపట్లో ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. అప్పుడు వెళ్ళి పాపం చూడండి. అలాగే డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. యా, ఇట్స్ ఓకే. నీ కూతురు ప్రాణాలతో బతికిపోయిందని సంతోషపడుతున్నావు కదా? అవునదినా, అన్నయ్య దయ వల్ల మంగ ప్రాణాలు నిలిచాయి. మీ అన్నయ్య దయ వల్ల కాదు, నా దయ వల్ల మంగ బతికింది. నేను నీకు నా డబ్బులు ఇవ్వడం వల్ల నీ కూతురు బతికింది. వదినా, అవును, నా ఆస్తిలో సింగిల్ రూపీ కూడా వద్దని వెళ్లిపోయావు. ఇప్పుడు ఏకంగా 10 లక్షలు తీసుకున్నావు. ఎప్పుడు తిరిగిస్తావు? నా అప్పు ఎప్పుడు తిరిగిస్తావు? అప్పా? లేకపోతే అప్పనంగా 10 లక్షలు ఇచ్చాననుకున్నావా? నాకు డబ్బులు ఎక్కువ ఇచ్చాననుకున్నావా? లేకపోతే డబ్బు చేదే ఇచ్చాననుకుంటున్నావా? అయినా ఆస్తిలో సగం నాది కదా వదినా. అది నువ్వు పంచుకుంటే వచ్చుండేది, కాని పైసా కూడా వద్దని నాకే పడేశావు కదా. ఇంక నీకు సగం ఆస్తి ఎలా వస్తుంది? ఇచ్చింది తిరిగి తీసుకుంటావా? అలివేలు మంగతాయారు జయసూర్యల కూతురిగా మాట తప్పుతావా? అందుకే ఈ అప్పు తీర్చు. అప్పు తీరే వరకు నెల నెల వడ్డీ కట్టు. అలా అని వైట్ పేపర్ మీద సంతకం చేసివ్వు. నా అన్నయ్య చావుకి ప్రతీకారంగా నేను నీకు వేస్తున్న శిక్ష ఇది.
గుర్తు పెట్టుకుని త్వరగా అప్పు తెచ్చు. అప్పటి వరకు వడ్డీ కట్టు. కానీ మంగకి హాస్పిటల్ వాతావరణం పడదని ఇక్కడికి తీసుకొచ్చాం. జాగ్రత్తగా చూసుకోకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఏంటమ్మా, మంగని నువ్వే నవమాసాలు మోసి కన్నట్టు, కన్నతలవి నువ్వే అయినట్టు అంతిదైపోతున్నావు. ఇన్ఫెక్షన్ వస్తే కోలుకోవడం కష్టం పిన్ని. పల్లెటూళ్ళలో ఎలాంటి ఫెసిలిటీస్ కూడా ఉండవు. ఏదన్నా జరగరాంది జరిగితే జరుగుతుంది. ఆ పిల్లకేమైతే మనకెందుకు హర్ష బాబు? పిన్ని, ఏమిట్రా అరుస్తున్నావు? ఆ పిల్లకు నువ్వేమవుతావు? ఆ పిల్లకు నువ్వు తండ్రివా? దివ్య ఆ పిల్లకు తల్లా? అవునన్నా, మంగ మా కూతురే. బాబు, గోడ మీద పిల్లిలా అటు ఇటు మాట్లాడద్దు. డొంక తిరుగుడు చెప్పద్దు. సూటిగా నిజమేంటో చెప్పు. మంగ దివ్య కూతురా కాదా? ఎన్నిసార్లు అడుగుతారు? నేను ఎన్నిసార్లు చెప్పాలి? మంగ మా కూతురే. అందుకే మంగను మా దగ్గర పెట్టుకున్నావు, ప్రేమగా చూసుకుంటున్నావు. హార్ట్ సర్జరీ చేయించాం. లైఫ్ లాంగ్ తనను మా గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటావు. అయితే ఏంటి? చూసావా ప్రసాద్, ఇప్పుడు అసలు నిజం బయటపడింది. ఈ మంగ దివ్య కూతురే. దివ్యకు హర్ష రెండో మొగుడు. హర్ష పిల్ల తల్లిని పెళ్లి చేసుకున్నాడు. కోర్టులో న్యాయదేవత కళ్లకు గంతలు కట్టినట్టు ఇంట్లో నీ కళ్లకు గంతలు కట్టి నిన్ను గుడ్డివాణ్ణి చేశారు ప్రసాద్. ఇక వాళ్ళెందుకు మాట్లాడతారు? నిజం చెప్తే నువ్వు చనిపోతావని. ఇప్పటికీ మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. మీరు నిజం చెప్పారో లేక అబద్ధం చెప్పిన ఆ ప్రాణాలను నిలబెట్టాలనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, మీరు చెప్పింది అబద్ధం అని తెలిసిన రోజు మాత్రం నేను ప్రాణాలతో నాకు ప్రాణం కన్నా పరువే ముఖ్యం. అది గుర్తుపెట్టుకోండి. సీతాలు, వెంకీ, మీరు ఊరు వెళ్ళనవసరం లేదు. పాప కోలుకునేంత వరకు జాగ్రత్తగా ఇక్కడే ఉండి చూసుకోండి. పాప విషయంలో ఏ అవసరం వచ్చినా నన్నే అప్రోచ్ అవ్వండి. అలాగే బాబు గారు.
బాధపడకమ్మా. బాధపడకుండా ఎలా ఉంటాను అత్తయ్య? మంగని పరిశుభ్రమైన ప్లేస్ లో జాగ్రత్తగా ఉంచమని డాక్టర్ చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే ఇలాంటి ప్లేస్ లో మంగని ఇలా ఉంచాల్సి వస్తుంది. ఇందుకేనండి మంగను మన రూమ్ కి తీసుకెళ్దాం అన్నాను. మంగ మన రూమ్ లో ఉంటే మీ నాన్నకి పిన్నికి అనుమానం వస్తుందిరా హర్ష. మంగిక్కడుంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయమ్మా. అది ఇంకా ప్రమాదం. దానికన్నా నాన్నకి నిజం చెప్పడమే మంచిది. నిజం చెప్తే ఏం జరుగుతుందో ఇందాక కళ్ళారా చూశాం కదండి. పరువు కోసం మావయ్య ప్రాణాలిస్తారు. ఆ మాట విన్న తర్వాత కూడా నిజం ఎలా చెప్తాం? నిజంగానే మీ నాన్నగారికి పరువంటే ప్రాణంతో సమానంరా. అందుకే కదా 30 ఏళ్లుగా నేను బయట ప్రపంచానికి తెలియకుండా చీకట్లోనే మగ్గిపోతున్నాను. అదాయన మూర్ఖత్వం అమ్మా. చదువురాని భార్య ఉండటం పరువు తక్కువ? ఒక అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటే పరువెందుకు పోతుంది? ఒక పిల్ల తల్లి నాకు భార్య అవటం తప్ప? ఒక ఆడపిల్లకు చిన్న పిల్లకు అండగా ఉండి మంచి పని చేశాను అని ఆయన ఎందుకు అనుకోరు? ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. మావయ్య గారి దృష్టిలో నాలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం తప్పు అని, పరువు పోతుందని ఆయన భావిస్తున్నారు. అలాంటప్పుడు ఆయన రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు? అది పరువు సమస్య కాదా అండి? ప్రపంచం దృష్టిలో ఆయన చేసుకుంది ఒక్కటే పెళ్లి, ఒక్కరే భార్య. అంటే ఆయన ప్రపంచం కోసం ఒకలా, తన కోసం ఇంకోలా బ్రతుకుతున్నారన్నమాట. అది ఆత్మవంచన కాదా అమ్మా? తన మనస్సాక్షి ముందు తన పరువు పోలేదా? మనిషిగా ఆయన ఓడిపోలేదా? ఇది దీపు గడప. చెప్తా వాడి సంగతి. హర్ష, అత్తయ్య మంగం చూసుకోండి. అత్తయ్య ఆగు. మంగ ఏమండి? ఏమండి? మెడిసిన్ తీసుకోకుండా నాగిని డాన్స్ ఏంటి బే? చూడు, ఇదిగో ఇదిగో బాసు, మిలమిల మెరిసే గ్లాసు, అందులో 60 ml, 2 ఐస్ క్యూబు, వేసే సోడా వేసుకో, లేదంటే నీళ్లే పోసుకో. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మావా ఎగ్ పెగిలా, అరే మావా ఎగ్ పెగిలా. నచ్చిన గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే, నమ్మిన ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే, వచ్చే టెండర్ మిస్ అయితే బిజినెస్ మొత్తం డల్ అయితే. దీపు, దీపు చేస్తున్నా ఇంటా బయట షంటేస్తే, ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెంటేస్తే. అరే మావా ఎగ్ పెగలా, అరే మావా ఎగ్ పెగలా. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మావా ఎగ్ పెగలా, అరే మావా ఎగ్ పెగలా. రే దీపు, విచ్చగా నచ్చింది, గిరగిర తిరిగింది, భూమి కిందకి జారింది. నల్లనివన్నీ నీళ్ళనుకున్నా, తెల్లనివన్నీ పాలనుకున్నా, మధ్యలో ఇంకోటుందని తెలిసింది. రే దీపు, బాగుంటుంది. తప్పుకోండి తప్పుకోండి. దీపు, దీపు.
పీస్ఫుల్ గా ఉండాలంటే వేరే ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పు. మన ఇంట్లో ఎందుకు? మంగా సీతాలు చెల్లెలు కూతురు. సీతాలు ఎక్కడుంటే తను అక్కడే ఉంటుంది. సీతాల చెల్లెల కూతురా లేక నీ కూతురా? సూపర్ మమ్మీ. చూడండి అత్తయ్య, దీపు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఇంట్లోనే డ్రింక్ చేస్తూ డీజే పెట్టుకుని గంతులు వేస్తున్నారు. ఆపమని మీరైనా చెప్పండి. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిందే నేను. ఆపమని నేనెలా చెప్తాను? మీరసలు వాడి కన్న తల్లేనా? తాగి చెడిపోమని మీరే చెప్పారా? దగ్గరుండి మీరే వాడిని చెడగొడుతున్నారా? నీ ప్రాబ్లం ఏంటి హర్షబాబు? దీపు తాగడమా లేక డీజే సౌండా? దీపు డ్రింక్ చేయడం కొత్తేం కాదు. ఇక డీజే సౌండ్ కి డిస్టర్బ్ అయ్యావా? నువ్వు మాత్రమే అయ్యావా లేక ఇంకెవరైనా డిస్టర్బ్ అయ్యారా? మంగా భయపడుతుంది అత్తయ్య. అది భయపడితే మాకేంటి, ఇంకేమైపోతే మాకేంటి? పిన్ని, ఏయ్ ఏంట్రా మా మమ్మ మీద అరుస్తున్నావు? ఏం చేస్తావు? దీపు, ఏమండి? హర్ష వదలు. ఏమండి? వదలండి, 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 ఆగండి. తప్పు దీపు. మీ అన్నయ్య మీద నువ్వు అలా చేయి చేసుకోకూడదు. అన్న మీద తమ్ముడు చెయ్యెత్తడం తప్పైతే పిన్ని మీద కొడుకు లాంటి వాడు నోరెత్తడం తప్పు కాదమ్మా? ఏంటి ప్రసాద్, దీపుని అలా కొట్టావు? అసలు వీడి కాదు, నిన్ను కొట్టాలి. ఇది ఇల్లు అనుకున్నారా, పబ్ అనుకున్నారా? అంటే డాడీ మా ఫ్రెండ్స్ వస్తే చిన్న పార్టీ. పార్టీ ఇవ్వాలనుకుంటే పబ్కెళ్ళా, ఇంట్లో ఏమిట్రా? ఈ విషయంలో పాపం దీపు తప్పేం లేదు మావయ్య. అత్తయ్య గారే దీపుని ఫ్రెండ్స్ తో ఇంట్లోనే పార్టీ చేసుకోమన్నారు. అప్పటికి నేను దివ్య చెప్పావు నాన్నగారు, నీకు ఇదంతా ఇష్టం ఉండదు అని. మా మాట వినకుండా
అంతా మా ఇష్టం అన్నారు. ఆఖరికి కాలనీ వాళ్ళు డిస్టర్బ్ అయి మిమ్మల్ని తప్పుపట్టారు. పొరపాటున వాళ్ళు న్యూసెన్స్ కేసు పెట్టారంటే ఏం జరుగుండేది మావయ్య? అర్ధరాత్రి అరెస్ట్ అయిన ఫేమస్ లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారి భార్య కొడుకు అని టీవీలో ఫ్లాష్ న్యూస్ వచ్చేది కదా. ఈ ఒక్క ఫ్లాష్ న్యూస్ చాలు, ఈ 2 స్టేట్స్ లో మీ పరువు క్లీన్ స్వీప్ అయిపోయేది. పార్టీ చేసుకునే వాళ్ళు ఇంట్లో గుట్టిగా చేసుకోవాలి. ఇలా బయట లౌడ్ స్పీకర్స్ పెట్టుకోవటం ఏమిట్రా? లేదు డాడీ, నేను ఇంట్లోనే పెట్టాను లౌడ్ స్పీకర్స్. ఒక్కసారి బయటికెళ్ళి చూడరా, ఎక్కడ పెట్టావో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.